సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తిట్ల పురాణం తప్ప రేవంత్ చేసిందేమీ లేదన్నారు. అలాంటి భాష మాకు రాదా అంటూ ప్రశ్నించారు. సీఎం కుర్చీకి గౌరవం ఇచ్చి మౌనంగా ఉంటున్నామన్నారు. పేమెంట్ కోటాలో సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్ ఇప్పుడు కూడా నెల నెలా ఢిల్లీకి సంచులు పంపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ బయటకు రా అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే ఒక్కొక్కరికి ముచ్చెమటలు పట్టాయని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని కేటీఆర్ అన్నారు. అరే 2 ఏళ్ళకెళ్ళి ఏం చేసినారు అయ్యా నువ్వు అంటే లాగుల తొండలిడుస్తా, మెడల బేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గిదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగిన నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినా చెయ్యి. రోజు ఏడ్చుడెందుకు? వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు. వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్లుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో తప్పులేదు, కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన రోజు.